నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో 4వ తారీఖు దేశవ్యాప్తంగానే తెలంగాణలోనే కాదు ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. ఇక తెలంగాణలో ఎస్పెషల్లీ 17 లోక్సభ స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానం, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇలా పరిపరి ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అత్యధిక సీట్లను బీజేపీ తెలంగాణలో గెలుచుకోబోతోంది. కానీ తెలంగాణలో అత్యధిక సీట్లను గెలుచుకోవడంతో పాటు సంస్థాగతంగా బీజేపీని తెలంగాణలో నిలబెట్టడం కోసం అమిత్ షా తెలంగాణ మీద ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేశారు. కాబట్టి ఇక్కడ కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది, కేంద్ర మంత్రి పదవి ఎవరికి వస్తుంది, ఏ నాయకుడికి ఇస్తారు, ఇది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది తెలంగాణకు సంబంధించి. అయితే ఎవరు అనే దానికి సంబంధించి నలుగురు పేరు చాలా గట్టిగా వినిపిస్తోందట. అందులో మొదటిది కిషన్ రెడ్డి, మనందరికీ తెలిసిందే, ఇప్పటికైనా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇక బండి సంజయ్ తెలంగాణకు సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ, ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అనే వ్యాఖ్యలు. ఇక మూడవది ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత కొంత ఉద్యమ నేత కాబట్టి కొంత హైకమాండ్ దగ్గర ఫోకస్తో ఖచ్చితంగా మంత్రి పదవిలో, కేంద్ర మంత్రి పదవిలో ఉండే ఛాన్స్ ఉంది అంటూ ఈటల రాజేందర్ పేరు. అలాగే డీకే అరుణ, ఒక మహిళా నేతగా, అలాగే తెలంగాణలో డీకే అరుణ గెలిస్తే తెలంగాణ నుంచి కూడా ఒక మహిళకు సెంట్రల్లో మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ నలుగురిలో ఎవరికి మంత్రి పదవి దక్కనుంది, కేంద్ర మంత్రి పదవి దక్కబోయేది ఎవరికి అనేది సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇందులో ఒక్కొక్కల గురించి ఒకసారి మనం చెప్పుకుంటే, ఎందుకు అనంటే వాళ్ళ అర్హతలేంటి, అనర్హతలేంటి, ప్లస్లేంటి, మైనస్లేంటి, అవన్నీ ఆలోచించే మంత్రి పదవిని ఇస్తారు. కాబట్టి మనకు ఉన్న కొన్ని అంశాల పరిమితి మేరకు దీనికి సంబంధించిన అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ కిషన్ రెడ్డి గురించి మాట్లాడాలి అని అంటే, ఈయనకు ఆర్ఎస్ఎస్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. చిన్న స్థాయి నుంచి, ఒక ఆఫీస్ బాయ్ నుంచి ఇంత ఎదుగుతూ వచ్చాడు. సెంట్రల్లో ఉన్న మంత్రులు కానీ, సెంట్రల్ లీడర్స్తో కానీ సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అండ్ దాంతోపాటు కేంద్ర సానుకూలత కూడా ఈయన మీద ఉంది. ఇంకో విషయం ఏంటంటే, బీజేపీలో ఒకటి ఉంటుంది, ఒక పదవి అనుభవిస్తున్న వాళ్ళు ఇంకో పదవిలో ఉండకూడదు. కానీ కిషన్ రెడ్డి విషయంలో ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు, సెంట్రల్ మినిస్ట్రీ రెండు కూడా కిషన్ రెడ్డి నిర్వహించాడు. అంటే ఎంత సానుకూలత ఉంది, కిషన్ రెడ్డి మీద ఎంత నమ్మకం ఉందని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. ఒక మనిషికి 2 పదవులు అనేవి బీజేపీలో చెల్లదు. కానీ కిషన్ రెడ్డి విషయంలో ఒక మంత్రికి 2 పదవులు అనేది చాలా కీలకంగా మారాయి. ఒక మంత్రికి 2 పదవులు ఇవ్వడం, ఒక్క నాయకుడికి 2 పదవులు ఇవ్వడం అనేది హాట్ టాపిక్గా కూడా మారింది. కారణం ఏంటంటే, కిషన్ రెడ్డి పెద్దగా మాట్లాడు, లేకపోతే కొంత కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు, ఎప్పటి నుంచో పనిచేసిన అనుభవం, ఇవన్నీ కూడా కిషన్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు. మరి మైనస్లు ఏంటి అంటే, మొన్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మనం చాలా క్లియర్గా చూసాము, కొంత కార్యకర్తల్లో, ప్రజల్లో నిరుత్సాహం అనేది వచ్చింది. ఎక్కడైతే గట్టిగా ప్రశ్నించాల్సి వస్తుందో అక్కడ గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. అలాగే కొంత ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలి, ఫైర్ బ్రాండ్ లాగా ఆయన మాట ధోరణి అనేది ఉండదు. ఆయన మాట్లాడే మాటలు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సాఫ్ట్నెస్ అనేది పనిచేయదు. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడగలగాలి, విమర్శించడంలో కూడా ఒక స్టైల్ కలిగి ఉండాలి. ఇవన్నీ కిషన్ రెడ్డికి కొంచెం తక్కువగా ఉన్నాయి అనేది కొంత వ్యతిరేకత వస్తున్నది, అది కూడా చూసాము. అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ విషయంలో కూడా కొంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు కిషన్ రెడ్డి అనేది కూడా కొన్ని రాజకీయ ఆరోపణలు, అలాగే సోషల్ మీడియా ఆరోపణలు కూడా వస్తున్నాయి. కానీ ఈయన ఈ చిన్న కారణాలు అనేవి కేంద్ర మంత్రి పదవి రాకుండా చేస్తాయంటే చెప్పలేమనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే, నేను చెప్పా కదా, కిషన్ రెడ్డికి తెలంగాణ నుంచి ఎస్పెషల్లీ ఒక ప్రత్యేక పేరు, ఒక ప్రత్యేక స్థానం కేంద్రంలో ఉంది, కేంద్ర బీజేపీలో ఉంది. అది ఎవరూ కాదనలేని మాట. కాబట్టి ఈసారి మళ్ళీ మంత్రి పదవి రేసులో కిషన్ రెడ్డి ఉండబోతున్నారు అనేది తెలుస్తుంది. మంత్రి పదవి రేసులోనే కాదు, ఉప ప్రధానిగా లేదా అంతకంటే మంచి పొజిషన్లో కూడా కిషన్ రెడ్డి వెళ్ళడానికి ఆస్కారం ఉంది అని కూడా మాట్లాడుతున్నారు. చూడాలి మరి అది ఎక్కడి వరకు వెళ్తుంది. కిషన్ రెడ్డిని మళ్ళీ సెంట్రల్ మినిస్ట్రీ వరిస్తుందా, లేదా ఉప ప్రధానో, లేదా మిగిలిన దానికో కిషన్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉందా, ఢిల్లీలో ఏ స్థాయిలో కిషన్ రెడ్డిని కూర్చోబెడతారు అనేది ఆసక్తికరంగా రేపుతుంది. ఇక కిషన్ రెడ్డి తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మరొక నేత బండి సంజయ్కి సంబంధించి కూడా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ఉండబోతున్నారు అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది. ఇక బండి సంజయ్ ప్లస్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, బండి సంజయ్ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త,
చిన్న స్థాయి నుంచి కిషన్ రెడ్డి అయితే ఎలా ఎదుగుతూ వచ్చాడో అలా ఒక చిన్న స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి హోదా వరకు ఎదుగుతూ వచ్చిన ఒక వ్యక్తి. అలాగే ఆయన ఎంపీ టికెట్ రావడానికి, రాష్ట్ర అధ్యక్షుడు అవ్వడానికి కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా కీలకంగా ఉంది అంటూ కూడా మనం విన్నాము. ఆర్ఎస్ఎస్ కూడా అంతే విధేయతతో బండి సంజయ్ ఉంటాడు. పక్కా హిందుత్వవాది, కట్టర్ హిందుత్వవాది అనేది బండి సంజయ్కి ఉన్న పేరు. దాంతోపాటు బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాతనే తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. మాస్ లెవెల్లో ప్రజా సంగ్రామ యాత్ర కానీ, ఆయన చేసిన పోరాటం కానీ, అడిగే ప్రశ్నలు కానీ తెలంగాణలో బీజేపీ సంస్థాగతం అవ్వడానికి కారణం ఉంది. ఒక మంచి లీడర్కు ఉండాల్సిన లక్షణాలు బండి సంజయ్లో ఉన్నాయి. ఆ లక్షణాలు ఈసారి కేంద్ర మంత్రి పదవి బండి సంజయ్కి రావడానికి కారణం అవుతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బండి సంజయ్ విషయంలోకి వచ్చేసరికి సంఘ్ కీలక పాత్ర పోషిస్తుంది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఒకవేళ బండి సంజయ్ సంఘ్ కోరుకున్న వ్యక్తిగా మాత్రమే ముందుకెళ్తాడని నేను ఇందాకే చెప్పాను. ఆయన ఎంపీ పదవి రావాలన్నా, రాష్ట్ర అధ్యక్షుడైనా సంఘ్ ప్రోత్సాహం ఈయనకు చాలా ఉందని, సంఘ్ ఏది మాట్లాడితే అదే శిరోధార్యంగా ఈయన ముందుకెళ్తాడు అని కూడా ఈయనకు సంబంధించిన అభిమానులు చాలా మంది చెప్తున్నమాట. ఇక మోదీ ఈయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా మోదీకి బండి సంజయ్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది అనే విషయం మొన్న లోక్సభ ఎన్నికల సమయంలో అన్నమలై స్టేజ్ ముఖంగానే తెలియజేశాడు. బండి సంజయ్ అన్నం చూసే నేను కూడా ఎన్ కాదల్ అని పాదయాత్ర చేశాను అనే విషయం చెప్పాడు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రభావం, బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్ర అనేది దేశంలో చాలా మందికి ఆదర్శంగా నిలిచిందని, అటు మోదీ, అమిత్ షాతో పాటు సెంట్రల్లో ఉన్న చాలా మందితోటి బండి సంజయ్కి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి అనేది కూడా మనం వింటూ వచ్చాము. ఇక ఈయన మైనస్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అగ్రెసివ్. ఒక్కొక్కసారి అగ్రెసివ్ మనకు కలిసి వస్తే ఒక్కొక్కసారి ఆ అగ్రెసివే మన కొంప ముంచుద్ది అంటారు చూసిందా. అలా అగ్రెసివ్గా ఉండే బండి సంజయ్కి ఒక్కొక్కసారి ఆ అగ్రెసివ్ అనేది మైనస్గా మారుతుంది. అండ్ పక్క పార్టీల నుంచి బీజేపీలో చేరికలు వచ్చిన తర్వాత వాళ్ళకి బండి సంజయ్కి మధ్య గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో అది కొంత బండి సంజయ్కి మైనస్గా మారే అవకాశం ఉంది. పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని కలుపుకోవట్లేదు, వాళ్ళు వ్యతిరేకించడము, ఆ వ్యతిరేకత కారణంగానే బండి సంజయ్ ఆఖరి నిమిషంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడి పదవి పోగొట్టుకున్నాడని, నిజంగా ఎన్నికల టైంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉంటే ఆ లెక్కలు వేరే ఉండేవని ప్రజలు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం మనం చూసాము. రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం చూసాము. అదే పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకులకు సంబంధించి ఏదైనా సరే అటు ఇటుగా అయితే మాత్రం మంత్రి పదవికి దూరం కావచ్చు, కానీ మంత్రి పదవి రేస్లో బండి సంజయ్ ఉన్నాడు. బట్ బీజేపీలో లాబింగ్ అనేది అయితే ఉండదు. మరి లాబింగ్ గురించి ఆలోచించడం పక్కన పెట్టేస్తే పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల, లేకపోతే అగ్రెసివ్నెస్ను రీజన్గా చూపించి సెంటర్ పదవి ఇవ్వకుండా ఉంటారా అంటే అది కూడా అవాస్తవం అనే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఒక వ్యక్తి చరిష్మా ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రోత్సహించడం అనేది బీజేపీలో వస్తున్న అంశం, ముఖ్యంగా మోడీ ప్రధాని అయిన తర్వాత. కాబట్టి బండి సంజయ్ విధి విధానాలు, ఆయన పోరాడుతున్న తీరు ఆయనను కేంద్ర మంత్రి పదవిలో ఉంచినా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్తున్నారు. ఇక మూడవ వ్యక్తిగా ఈటల రాజేందర్ గురించి నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారుడు, అంతేకాదు 6 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇక ఇవి రెండు చాలు ఆయన్ని మంత్రి పదవిలో ఉన్నాడు అని చెప్పడానికి. ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించారో, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా సంస్థాగతంగా మంత్రి పదవులు చేపించి ఆర్థిక మంత్రిగా, హెల్త్ మినిస్టర్గా పనిచేసి ఆయా డిపార్ట్మెంట్లలో తనదైన ముద్రను వేసుకొని 6 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హుజూరాబాద్ బైపోల్ మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మల్కజ్గిరి నుంచి పోటీ చేసే తరుణంలో ఖచ్చితంగా గెలవడానికి కారణమవుతాడు. ఇలా ఈటల రాజేందర్కి సంబంధించి ఒక ఉద్యమకారుడు, 6 సంవత్సరాలు పనిచేసిన మంత్రిగా పనిచేసిన అనుభవము అనేది కేంద్ర మంత్రి పదవి దక్కడానికి కారణమైతే. ఇక మైనస్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చూసాము, సోషల్ మీడియా వేదికగా ఈటల రాజేందర్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణలు సంబంధించి ఈటల రాజేందర్ గట్టిగా ప్రశ్నించడము, ఇవన్నీ నిరాధారమైనవని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే మోదీకి సంబంధించి అమిత్ షా, బీజేపీ ఎస్పెషల్లీ తీసుకుంటే మనం అవినీతి మచ్చలేని నాయకులను కోరుకుంటుంది. కాబట్టి ఈటల రాజేందర్ విషయంలో ఇలాంటివి సోషల్ మీడియా వేదికగా తీసుకొచ్చి ఆయన మంత్రి పదవికి చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ ఆరోపణలు అనేవి ఈయనను కొంతవరకు మంత్రి పదవికి దూరం చేస్తాయంటే అది కూడా చెప్పలేమని చెప్పొచ్చు. ఇంకొకటి, చాలా వరకు మల్కజ్గిరిలో సీట్ వచ్చిన తర్వాత కూడా చూసాము, అక్కడ ఉన్న చాలా మంది నేతలు కలుపుకోలేకపోయారు. అండ్ ముఖ్యంగా ఈయన గతంలో హిందూ వ్యతిరేకిగా, అలాగే కొన్ని కార్యకలాపాల విషయంలో కొన్ని సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఇంకా కొంతమంది మనసులో అలానే ఉంచుకున్నారు. అందుకే ఈయన ఎన్నికల టైంలో కూడా ఈయనకు కనీసం ప్రచారం చేయడానికి కూడా ముందుకు రాలేదు అనే విషయం కూడా మనం చూసాము. సో ఈ కలుపుకోని
కలుపుకొని వెళ్ళే మనస్తత్వం ఇరువైపుల నుంచి రావట్లేదా? లేదా ఈటెల రాజేందర్ బీజేపీలోకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయనే మాటలు కూడా వచ్చాయి, అవి కూడా చూసాము. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈటెల రాజేందర్కి మైనస్లుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా 6 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఒకవైపు ఉంటే కొంత వ్యతిరేకత కూడా అదే విధంగా ఉంది. గతాన్ని చూస్తూ వర్తమానంలోకి వెళ్ళాలి అని ఆలోచిస్తే కొంచెం గడ్డుకాలంగా చెప్పొచ్చు. కానీ గతహ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి దక్కడంలో ఆయన కూడా అడుగులు ముందు గలుపుతున్నాడు. ఇక డీకే అరుణకు సంబంధించి ఒకటే ఒక ప్లస్, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. మహిళా కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం, అంతకు మించి ఏమీ లేదు ఈ గురించి చెప్పుకోవడానికి. మైనస్లే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి మీరు కూడా విశ్లేషించుకోవచ్చు. ఈ మా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండి డీకే అరుణ ఏం చేశారు ఇప్పటి వరకు? ఇక్కడ దేని మీద ఆవిడ గట్టిగా మాట్లాడారు? అండ్ జితేందర్ రెడ్డి వర్గం ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరిందో ఆ వర్గాన్ని, ఆయనకు సంబంధించిన వాళ్ళను కలుపుకొని పోయే ప్రయత్నం కూడా చేయలేదు డీకే అరుణ అనేది మనం చాలా సార్లు విన్నాము. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈమె మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో ఉండి కూడా మహబూబ్ నగర్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలిపించలేకపోయింది, ప్రభావం చూపించలేకపోయింది. ఒక మహిళా కోటాలో ఇవ్వాల్సి వస్తే ఇవ్వడమే తప్ప ఈమెకు అంతకు మించి ఇవ్వాల్సినంత పెద్దగా కారణాలు కూడా కనిపించట్లేదని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆమె ప్రభావం అనేది మహబూబ్ నగర్లో ఎస్పెషల్లీ కనిపించలేదని చెప్పాలి. ఏదేమైనా ఈ నలుగురు ప్లస్లు మైనస్లు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ నలుగురిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అది కిషన్ రెడ్డియా, బండి సంజయ, ఈటెల రాజేంద్ర, డీకే అరుణ అనేది చూడాల్సింది ఉంటుంది. అండ్ కొండా విశ్వేశ్వరరెడ్డికి కూడా కొంత అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే వింటున్నాం. ఇంకా అంతేకాకుండా ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కూడా జరగబోతోంది బీజేపీలో అంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈసారిని ఎవరు నియమిస్తారు అనేది కూడా ఆసక్తిగానే ఉన్నది. బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్కి చేరుకుంటుంది అన్న ఆశలు వచ్చిన తరుణంలో సంస్థాగతంగా ఇంకా తెలంగాణలో బీజేపీని బలం చేకూర్చాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఒకళ్ళని తీసుకెళ్లి సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చి వారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ ప్రజలకు చేరువవ్వాలనే ఆలోచనలో మోడీ షా వ్యూహం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎవరికి ఇస్తారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని మారుస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. మీరు ఈ నలుగురిలో ఎవరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒకవేళ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్విప్మెంట్కి, ప్రాపర్ ఆఫీస్కి రిక్రూట్ చేసుకోవడానికి కొంత ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. అది నా ఒక్కదాని వల్ల కాదు. ఇప్పటివరకు మీ అందరు ఎలా అయితే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో అలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రిప్షన్ పరంగా కానీ సపోర్ట్ పరంగా కానీ కొంత మన ఛానల్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ఏదేమైనా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఖచ్చితంగా మన ఛానల్ ముందుంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.